మీరు ఎప్పుడు కూడా మూర్ఖులతో మాటలాడనే ప్రయత్నం మీరు చేయకండి. బుద్ధిహీనులతో మాట్లాడి ఆ తర్వాత ఆ మాటలకు అనవసరమైనటువంటి మానసికంగా మీరు కృంగిపోయి, నలిగిపోయి, బాధపడి ఎందుకు చెప్పండి? ఎవరెవరికి ఎలా ఎలా సమాధానాలు చెప్పాలో తండ్రిగా ఆయన చూసుకుంటాడు. ఇంకా మంచి మాట బైబిల్‌లో ఏమంటాడు అనంటే, నీ భక్తి ఎదుటివాడిలో భయాన్ని పుట్టిస్తుంది. నువ్వు భక్తిగా ఉన్నావా? నీకున్న భక్తిని బట్టి ఎదుటివాడిలో గజగజ వణుకు అనేది వాడిలో రావాలి. నేను తీసుకొస్తాను కదా! దేవుడు